థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. నెక్స్ట్ మనం రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి వ్యాప్తంగా కౌంటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి రాజమండ్రి వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? నల్ని తూర్పుగోదావరి జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కూడా మొత్తం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని రకాల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. అలాగే మరో 13 గంటలు మాత్రమే ఇంకా వేచి ఉండవలసిన పరిస్థితి ఉన్నది. తర్వాత రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది. 8 గంటల నుంచే కూడా మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నింటినీ కూడా ఒక పక్కన లెక్కిస్తూనే మరో పక్కన ఈవీఎంల్లో కూడా ఓట్ల లెక్కింపు అనేది నిర్వహించనున్నారు. అయితే 14 టేబుల్స్ను అసెంబ్లీ వారీగా లెక్కించడానికి 14 టేబుల్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంటుతో పాటు అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అంతా కూడా ఇక్కడ రాజానగరంలో ఉన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2500 మంది సిబ్బంది వరకు పాల్గొంటున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ కూడా నిర్వహించి ఇక్కడ ఎవరు కూడా ఏ విధమైన ఎవరు కూడా ఇక్కడ రాకుండా ఉండే విధంగా కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఈ పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతున్నది. మిగిలిన వారు ఎవరు కూడా ఇక్కడ రాకుండా చేరుతున్నారు. అయితే ఇది జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో మొత్తం దివాన్ చెరువు దగ్గర నుంచి ట్రాఫిక్ని మళ్లించి దివాన్ చెరువు మీదుగా కొంతమూరు నుండి అలాగా దోసకాయలపల్లి అలాగే నరేంద్రపురం మీదుగా రాజానగరం వెళ్లే విధంగా వాహనాలన్నింటినీ కూడా రాకపోకలను మార్చడం జరిగింది. ఈ రకంగా డైవర్షన్ చేసి అంటే ఒక పక్కన విజయవాడ నుంచి కానీ మరో పక్కన విశాఖపట్నం నుంచి కానీ వచ్చే వాహనాలన్నింటినీ కూడా రూట్ మార్చి ఆయా మార్గాల్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ముమ్మిడివరంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలోని అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంటుతో పాటు మొత్తం అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును కూడా అక్కడ నిర్వహించనున్నారు. అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు నిర్వహించి తర్వాత ఇక్కడ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని అనేది మొత్తం నిర్వహించడం జరుగుతున్నది. మొదటగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 13 రౌండ్లోనే ఓటింగ్ లెక్కింపు పూర్తవుతుంది. అక్కడ వెంటనే ఆ ఫలితాలు రావడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 14 రౌండ్లో రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అది వెంటనే అక్కడ కూడా రాజోల్ నియోజకవర్గంలో మొత్తం ఫలితాలు వస్తాయి. అదే తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే చివరిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 20 రౌండ్లలోని ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించి 20 రౌండ్లో పూర్తి చేయడం జరుగుతుంది. దాంతో మధ్యాహ్నం 1:02 సమయానికి ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఎన్నికల ఫలితాలు కూడా పూర్తవుతాయి అన్నారు. అయితే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి 25 రౌండ్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మండపేట నియోజకవర్గానికి సంబంధించి 24 రౌండ్లు అక్కడ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అలాగే 14 టేబుల్స్ మీద మొత్తం అన్ని రౌండ్లోని కూడా ఎక్కడైనా సరే 13 రౌండ్ల నుంచి 25 రౌండ్ల వరకు మనం చూస్తున్నాం. రాజమండ్రి వ్యాప్తంగా ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్ అది. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటలలోపు అలాగే 61 నియోజకవర్గాల్లో చూస్తే సాయంత్రం 4 గంటలలోపు మరొక 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్పినట్టుగా మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కొవ్వూరుకి సంబంధించిన రిజల్ట్ ముందుగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నరసాపురానికి సంబంధించినటువంటి అప్డేట్ ముందుగా వచ్చే